ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంగేజ్మెంట్ ఆగిపోయి మా పరువు పోయింది. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ మిథున. నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్సిడెంట్. నేను మీ రామ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తను నో అన్నాడు. పోనీ గౌతమ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకి ఆల్రెడీ అఫైర్ ఉందని తెలిసింది. 2 times మీ వల్ల నేను హర్ట్ అయ్యాను. దట్స్ వై ఇట్స్ నాట్ అన్ ఇన్సిడెంట్, ఇట్స్ అన్ ఇన్సల్ట్. మీరు నన్ను అవమానించారు. అదేం లేదు మిథున, గౌతమ్కి అలాంటి లవ్ స్టోరీ ఉందని మాకు నిజంగా తెలియదు. మీ ఇంటి అబ్బాయి గురించి మీకు తెలియకపోతే ఎలా అంకుల్? అలాంటి వాడితో నాకు పెళ్లి చేయాలని ఎలా అనుకున్నారు? మేం ఒప్పుకుంటాం మిథున, చిన్న పొరపాటు జరిగింది. ఇది చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద తప్పు. అయినా నో మోర్ డిస్కషన్స్. నేను ఆ టాపిక్ గురించి మాట్లాడటానికి మిమ్మల్ని పిలవలేదు. నౌ కమింగ్ టు ద పాయింట్. మీరు మాతో జెన్యూన్గా హానెస్ట్గా లేరు. మమ్మల్ని చీట్ చేశారు. సో మేము మీతో పర్సనల్గానే కాదు, ప్రొఫెషనల్గా కూడా జర్నీ చేయలేము. ఇంకా మీరు మేము బిజినెస్ పార్ట్నర్స్గా కంటిన్యూ అవ్వలేము. మీతో మాకున్న ఆల్ బిజినెస్ డీల్స్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. అందుకు మీరు అగ్రి అయినట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి బయలుదేరండి. ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా అంటే ఎలా మిథున? మేము చాలా నష్టపోతాం. మీ వల్ల మా పరువు పోయింది కదా. అందుకు మేము సారీ చెప్పాం కదమ్మా. సారీతో పోయిన మా పరువు తిరిగి రాదు కదా. మీ డాడీ మేము కలిసి ఎన్నో ఇయర్స్గా బిజినెస్ చేస్తున్నాం మిథున. ఇప్పుడు మీరు విత్డ్రా అయితే మా షేర్స్ అన్నీ పడిపోతాయి. సో వాట్? అన్ని ఇయర్స్గా కలిసి ఉన్న మమ్మల్ని ఎలా చీట్ చేయాలనిపించింది? మిథునకు మీరైనా చెప్పండి సార్. ఇన్నాళ్ళు కలిసున్న మనం ఇప్పుడు విడిపోతే మేమెంత నష్టపోతామో మీకు తెలియంది కాదు. మమ్మల్ని మా కంపెనీల్ని నమ్ముకొని ఎంతో మంది బ్రతుకుతున్నారు. మీరు తప్పుకుంటే వాళ్ళందరి జీవితాలు రోడ్డున పడతాయి. అవును సార్, కనీసం వాళ్ల కోసమైనా కన్సిడర్ చేయండి ప్లీజ్. సారీ జనార్దన్ గారు, ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ మిథునది. అలా అనకండి సార్. అమ్మాయికి మీరైనా చెప్పండి సుశీల గారు. తను డెసిషన్ తీసుకున్నాక మేం మార్చలేమండి. ప్లీజ్ మిథున, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. మమ్మల్ని మా స్టాఫ్ నమ్మితే మేం మిమ్మల్ని నమ్మాం మిథున. ఇంకొక ఛాన్స్ ఇవ్వు. ఓకే అంకుల్, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ కాదు కానీ ఒక ఆప్షన్ ఇస్తాను. మేం మీతో ఉండాలంటే మీరు రామ్తో నా పెళ్లి చేయాలి. రామ్తో పెళ్ళా?
రామ్ నిన్ను ఇష్టపడట్లేదు కదమ్మా. ఐ నో, బట్ నాకు రామ్ కావాలి. రామ్కి ఆల్రెడీ పెళ్ళయిందమ్మా. తన భార్య సీత ఉంది. కానీ సీత రామ్కి దూరంగా ఉంది కదా, మళ్ళీ తిరిగి రాదు అని మహాలక్ష్మి గారు చెప్పారు కదా. లేదమ్మా, రామ్ ఇంకా సీత గురించే ఆలోచిస్తున్నాడు. రామ్ మైండ్ని డైవర్ట్ చేయండి. సీత ఎప్పటికీ తిరిగి రాదు అని చెప్పండి. రామ్ ఒప్పుకోడమ్మా. మీతో కలిసి బిజినెస్ జర్నీ చేయడానికి నేను ఒప్పుకోను. డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి బయలుదేరండి. ఓకే మిథున, మేము ఇంటికి వెళ్ళి రామ్తో మాట్లాడి చూస్తాం. ఏ విషయమో మీకు ఫోన్ చేసి చెప్తాం. ఎలాగైనా రామ్ని ఒప్పించండి, లేదంటే నష్టపోవడానికి రెడీ అవ్వండి. నిన్ను కోడలుగా చేసుకునే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ నేనెలా వదులుకుంటాను? ష్యూర్ మిథున, ట్రై చేస్తాం. పదజన. ఏంటి మహా నువ్వు చెప్పేది? రామ్తో మిథున పెళ్లి చేయాలంట. లేదు అంటే మనతో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటారంట. వాళ్ళు అలాంటి కండిషన్ పెట్టడం ఏంటన్నయ్యా? అయినా పెళ్లికి బిజినెస్కి లింక్ ఏంటి? బిజినెస్ కోసమే కదా మీరు మిథునని ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నారు. ఈ పెళ్లి సంబంధం కంటే ముందు బిజినెస్ ప్రపోజల్ వచ్చింది. అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా చేసుకున్నాం. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని ఇప్పుడు బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేద్దాం అంటున్నారు. లేదా రామ్కు మిథునకు పెళ్లి చేయాలంట. ఇది ముఖర్జీ గారి కండిషన్ కాదు, మిథున కండిషన్. తను ఏది చెప్తే వాళ్ళది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పెళ్లి సంబంధము పోయింది, బిజినెస్ కూడా పోయేలా ఉంది. అంతా నీ వల్లే. నువ్వెంట్రీ ఇచ్చుండకపోతే నేను మిథునకు మొగుండయి ఉండేవాణ్ణి. నాకు 1000 కోట్లు వచ్చుండేవి. నా చేతికి చెప్పొచ్చుండేది, అంతేగా? అయినా నేనుండగా నీకు 1000 కోట్లు ఎందుకు? ఇప్పుడేం చేద్దాం మహా? మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. డీల్ కంటిన్యూ అవ్వాలి అంటే రామ్ని మిథునతో పెళ్లికి ఒప్పించి తీరాలి. అది జరిగే పని కాదు చెల్లాయ్. రామ్ ససేమిరా ఒప్పుకోడు. 1000 కోట్ల బిజినెస్ పోతుంది అంటే రామ్ ఎందుకు ఒప్పుకోడు? ఎందుకంటే రామ్ మీలా డబ్బు మనిషి కాదు కాబట్టి. రామ్ బిజినెస్ గురించి కూడా ఆలోచిస్తాడు. అంతకు మించి సీత గురించి ఆలోచిస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.